శేఖర్ రెడ్డి గారు, ఇది యాక్చువల్గా టీడీపీకి ఎక్కువగా డ్యామేజ్ చేసేటటువంటి అంశం. ఉన్నారా శేఖర్ రెడ్డి గారు? ఉన్నారా సార్? లేట్ అయిపోయింది ఇప్పటికే, కొద్దిగా కంక్లూడ్ చేసేయండి సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు మైనింగ్ ఇష్యూ గురించి మాట్లాడారు, పెద్దిరెడ్డి రామచంద్ర అన్నారు, రకరకాల వ్యక్తులు పేర్లు మాట్లాడారు సార్. దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు సార్ సార్ చెప్పండి. మనం నాగేశ్వర్ గారి విషయంలో ఇక మీరు మాట్లాడితే దానికే వస్తా. మళ్ళీ మైనింగ్ అవన్నీ వద్దు సార్ ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. నేనేమంటున్నానంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ కానీ, లేదంటే ఒక వ్యాఖ్యాత కానీ, లేదంటే ఒక యాంకర్ కానీ ఒక పార్టీ మీద కావచ్చు, కొంతమంది వ్యక్తుల మీద ఏదైనా అలిగేట్ చేసేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు మినిమం ఎవిడెన్స్ అయితే ఉండాలనేది నా ప్రధానమైన భావన సార్. ఇక్కడ నాగేశ్వర్ గారు ఆయన ఏం చెప్పారు, వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మనోహర్ గారిని అడిగారు, మనోహర్ గారు ఆ మొత్తం అక్కడ ఏం జరిగింది చెప్పారు. ఇలాగా ఒక థర్డ్ పార్టీ ఎవరో చెప్పిన మాటని ఆయన కాంక్రీట్ ఎవిడెన్స్ గా మన ముందు పెడుతున్నారు. ఇప్పుడు అదే నేను అంటున్నాను సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు, పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఈ మాదిరిగా సైన్లు పెట్టారు, ఈ మాదిరిగా డబ్బులు అడిగారు, ఇది సార్ దాంట్లో ఎంతో కొంత వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ జయప్రకాష్ వెంచర్స్ మీద 1700 కోట్లకి ఈ రోజు డిమాండ్ నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో. అట్లాగే అప్పుడు మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ చేశారు, రకరకాల అలిగేషన్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇట్లా ఏదైనా సార్ ఇప్పుడు లక్ష్మణ్ గారు లాంటి పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు కొంతలో కొంత దానికి రిలేట్ చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి సార్. కానీ ఇక్కడ నాగేశ్వర్ గారి దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది సార్? మైనింగ్ లో కావచ్చు, లేదంటే కల్తీ మధ్యలో కావచ్చు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి దొరికితే అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఉంటుందండి? దానికి బీజేపీ పెద్దల అనుమతి ఎందుకు అవసరం సార్? ఈ రోజు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. 3 పార్టీలు కలిసే నిర్ణయాలు తీసుకుంటాయి. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్యూలో దొరికితే, ఆయన అవినీతి చేశాడనో లేకపోతే తప్పులు చేశారనో దొరికితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అందరితో చర్చిస్తారు. కానీ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మేము అరెస్ట్ చేస్తామనే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కొంత క్రితం గవర్నమెంట్ లో ఆ రోజు ఎవరు పర్మిషన్ తీసుకున్నారా సార్? సమస్య అతను ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కో ఆ ఆఫీసర్ లో వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇక్కడ కూడా నేను అంటున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా అడిగారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ నాకు అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక్క నిమిషం జనసేన భుజం మీద తుపాకీ ఒక్క నిమిషం సార్, తెలుగుదేశం పార్టీని కాల్చాలనుకుంటున్నారు నాగేశ్వర్ గారు. ఒక్క నిమిషం ఆగండి. మీ పాయింట్ నాకు అర్థమైంది. నాకు అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 to 24 మధ్య కాలంలో జరిగిన, ఇప్పుడు మీరు అనేకమైనటువంటి ఎంక్వైరీలు చేస్తున్నటువంటి వాటి గురించి కాదు నాకు అర్థమైనంత వరకు. గతంలో ఏదైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో వాటి సంగతి ఏం చేశారు, వాటి సంగతి తేల్చండి అని చెప్పేసి మాకు కింది స్థాయి కార్యకర్తల నుంచి మా మీద ఒత్తిడి ఉంది. మరి గతంలో మీరు అన్నారు కదా, ఆయన జైలు పక్షనో లేదంటే కనుక ఆయన అవినీతి సామ్రాట్ అని చెప్పేసో 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడని చెప్పేసో మేనేజ్ చేసుకుంటున్నారని ఇన్ని ఆరోపణలు మేము చేశాం కదా ఎలక్షన్స్ బిఫోరు. ఒక్క నిమిషం, అప్పుడు కదా అమిత్ షాతో మాట్లాడాల్సింది. మీరు అన్నట్టుగా ఈ కొత్తగా ఫ్రెష్గా వచ్చినటువంటి 2.0 కేసుల గురించి కాదు, 1.0 కేసుల గురించి మాట్లాడారని నాకు అర్థమైంది సార్. 1.0 కేసుల్లో కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయారు, బయటకు వచ్చారు. ఇప్పుడు కోర్టులో విచారణ జరగాలి. కోర్టులు ఎంత ఫాస్ట్ గా విచారణ చేస్తాయి సార్? 200 పైగా డిశ్చార్జ్ పిటిషన్ ఉన్నాయి సార్. ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ క్లోజ్ అవ్వాలి. జోలికి వెళ్ళొద్దండి, వాటి జోలికి ఏం వద్దులేండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల జనసేన పార్టీ కన్నా కూడా అది టీడీపీని కించపరిచినట్టు, టీడీపీకి ఎక్కువ డ్యామేజ్. ఒక్క నిమిషం ఆగండి. టీడీపీని తక్కువ చేసి మాట్లాడినట్టు, టీడీపీని నమ్మనట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేనట్టు, ఇది ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటే అనేది కదా. సో మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తోంది, మీ మీదను జేడీయూ మీద ఆధారపడి. అటువంటి పార్టీ మీద ఆ రకంగా అవమానకరంగా మాట్లాడినప్పుడు డ్యామేజ్ మీకు. కానీ మీ దగ్గర నుంచి స్పందన తక్కువ ఉంది, జనసేన నుంచి ఎక్కువ ఉంది.
ఏంటి ఇది అంటున్నా? భయమా? మీరు కూడా భయపడుతున్నారా? ఇష్యూ సార్, ఆయన చెప్పిన మాట జనసేన పార్టీ మీద, జనసేన భుజం మీద తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని కాల్చాలనేది ఆయన ప్రయత్నం సార్. ఆయన మాట్లాడింది జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. రెస్పాండ్ అవ్వాల్సి కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మనోహర్ గారు రెస్పాండ్ అవ్వాలి. అయ్యా మాకు సంబంధం లేని విషయము, మేము అనలేదు ఇది అనేది. అందుకనే మనోహర్ గారు బయటకు వచ్చి మీరు ఎలా మాట్లాడతారండి, అసలు మీకు ఏం మనకి టైం లేదు కాబట్టి నేను చివరిలో ఒక నిమిషం టైం ఎక్కువ లేదు కాబట్టి మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇకపోతే కమింగ్ టు ప్రకాష్ రాజ్, ఆయన వర్షన్ మీకేం అర్థమైంది? ఇప్పుడు ఆయన ఏం అడగాలి? బీజేపీని ప్రశ్నిస్తాడు కదా ప్రకాష్ రాజు, మరి బీజేపీని ప్రశ్నించడం మానేసి మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఏమయ్యా, ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే నాగేశ్వర్ గారు, మరి వైసీపీ నీకు ఎలా మిత్రుడు అవుతాడు అని వైసీపీని బీజేపీని కూడా ప్రశ్నించాలి. సరే, నాగేశ్వర్ గారు చెప్పిన దాంట్లో కేసులు పెట్టడం అవన్నీ అవసరం లేదు, తప్పు, ఆయన వెనకాల మేమంటాం, అంతవరకు కరెక్ట్. కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు కదా ఇక్కడ. సార్ ఆయన సార్ ప్రశ్నించడం అంటే బీజేపీని కానీ బీజేపీకి సంబంధించిన అలైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రశ్నించడం మొదలుపెట్టాడు సార్ ఆయన. ఎక్కడ కూడా మీరు చూడండి, ఆయన ఇతర పక్షాలు కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ఇతర ఏదైతే వామపక్షాలు కావచ్చు, లేదంటే ఇతర బీజేపీ నాన్ బీజేపీ పార్టీలు ఏదైతే ఉంటాయో ఆయన ఇప్పుడు ఆయన ఎవరిని ప్రశ్నించరు. ఇక్కడ కూడా ఏంటంటే సార్, వైసీపీ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కుంభకోణాలు ఇరకపోయినా ఏ రోజైనా మాట్లాడారా? ఎందుకు జగన్మోహన్ మీద సార్ ఇన్ని సిబిఐ కేసులు, ఇన్ని ఈడీ కేసులు ఉన్నా, ఇన్ని 40,000 కోట్ల రూపాయల స్కాములు ఆయన ఇరకపోయి ఉన్నా, ఈ మధ్యలో కల్తీ లిక్కర్ కావచ్చు, రకరకాల స్కాములు ఉన్నా, ఎందుకు ఆయన ఏ రోజు మాట్లాడదా? ఆయన ఆంధ్రప్రదేశ్ లో నటుడే కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కొంత అవగాహన వ్యక్తే కదా. ఏ రోజైనా మాట్లాడారా? ఇంత అవినీతి జరుగుతోంది, ఎందుకు మాట్లాడదా? ఎంతసేపు బీజేపీ మీద మాట్లాడము, లేదంటే బీజేపీకి సంబంధించిన మిత్రపక్షాల మీద మాట్లాడడం. ఇక్కడ ఏంటంటే సార్, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మిత్రపక్షాలు కావడం వల్లనే ఈ రోజు ఆయన నాగేశ్వర గారికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇంతకుముందు సార్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసలు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతమంది మీద కేసులు పెట్టినా సార్, ఎంతమంది పత్రికా విలేకరుల మీద కావచ్చు, లేదంటే పత్రిక సంబంధించి కావచ్చు, ఎంతమంది మీద ఇబ్బంది పెట్టలేదు సార్. రైట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. మరి ప్రశ్నించే వాళ్ళని గౌరవిస్తాడు కదా ప్రకాష్ రాజు, ఎందుకని అప్పుడు ఆయన మాట్లాడలేదని మీ భావన? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు అంటే అప్పుడు ప్రకాష్ రాజు గారు ప్రశ్నించలేదు కదా వైసీపీని, అందుకని ఆయన అరెస్ట్ చేయలేదు కదా, ఆయన మీద కేసు పెట్టలేదు కదా. మేబీ ఇది కారణం ఉండొచ్చు. ఎనీవే, మీరు ఎందుకు టార్గెట్ అయ్యారంటే మీరు బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఆయన జనసేనను టీడీపీని ఇది చేస్తున్నాడు. కానీ ఒక కీలకమైన పాయింట్ మాత్రం ఆయన వదిలేశాడు. వైసీపీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఇది జరిగిందో జరగలేదో అన్నదాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నించే ప్రకాష్ రాజు ఆ పాయింట్ని మాత్రం కన్వీనియంట్గా వదిలేశాడు. చూద్దాం ఏమన్నా మళ్ళీ తర్వాత ఏమన్నా రిఫైన్ చేస్తాడు చెప్తుంది. ఎట్లా బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అయింది, ఏ రకంగా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ వాళ్ళకి? ఏ రోజైనా ఏ ఎలక్షన్ అయినా కలిసి పోటీ చేశారా? ఎక్కడైనా వీళ్ళకి మిత్రత్వం ఉందా? ఏదైనా లోపాయకర ఒప్పందం ఉందా? ఎట్లా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అయింది సార్? 3 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒకే ఒక ఆన్సర్ గుర్తు చేస్తాను. నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు అని చెప్పేసి. సో దిస్ విల్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. శేఖర్ రెడ్డి గారు, రామారావు గారు, బాజీ గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.